చాలా బాగుంది. ఫస్ట్ నేను చూసాను, నేను నా ఫ్రెండ్ అన్నమాట. తను చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్. జై గోమాత. నిజంగా ఉమాశంకర్ గారు వారి కళను సాకారం చేయాలంటే నిజంగా ఇది భగవత్ సంకల్పంగా భావిస్తున్నాము. ఈ మూవీ చూసిన తర్వాత ఈ డైరెక్టర్ అశ్విన్ కామరాజ్ గారికి హీరో అయితే అందులో చేయించేశారు. నిజంగా లాస్ట్ క్యాప్షన్ చాలా బాగుందండి. గోహత్య మహాపాపము. ఇది ఆర్టికల్ 48A రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఉంది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాల్లో కూడా ఉంది గోహత్య మహాపాపం అని. ఈ గోహత్యలు ఆపాలని ఈ మధ్య కాలంలో నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. నా మధ్య దారిలో ఉమాశంకర్ గారు నాకు కలిసి ఫోన్ లో చెప్పడం జరిగింది. ఈ మూవీ కోసం ఈరోజు మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి మేము అందరం రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరూ ఈ గోవును కాపాడాలి. కాబట్టి మన బాధ్యత, మన కర్తవ్యం ఈ గోవులను కాపాడడం. ఎవరైతే గో తస్కరులు ఉన్నారో చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. నేను ప్రతి ఒక్క గో బంధువునికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి డైరెక్టర్లను కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు కానీ తారాగణానికి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మన బాధ్యతగా ఇలాంటి ధర్మబద్ధమైన గోవుకు సంబంధించిన ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి మంచి మెసేజ్ ఉంది. గోహత్య మహాపాపం. ఇది ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలా ఈ మూవీని భావించవచ్చు. నందులను కాపాడాలి, గోవులను కాపాడాలి. కాబట్టి ఇలాంటి సినిమాలకు భారత్ మాతాకి జై, గో మాతాకి జై. గోవుల గురించి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి చాలా బాగుందండి సినిమా. ఆవుది ఇంపార్టెంట్. హిందుత్వం గురించి కూడా అది చేసిన వాళ్ళకి కూడా ఇది పనిష్మెంట్ ఉంటుంది. మంచి కొటేషన్ తో తీశారు, బాగా కష్టపడ్డారు. బాగా మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఆవుల గురించి కూడా మరింతగా రావాలి. మన హిందూయిజం కూడా ఆడపిల్ల గురించి కూడా ఆవు గురించి కూడా చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా బాగా అభినందిస్తున్నాను. జై గోమాత. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఎంతో చాలా రియాలిటీగా ఉంది. యాక్చువల్ గా యాక్టర్స్ కూడా అందరూ చాలా అసలు యాక్టింగ్ లాగా నిజంగానే మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని అంటే చాలా రియాలిటీగా చూపించారు. నిజంగా గోవులని ఎవరైతే చంపుతారో, గోవులని అమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని ఈ మూవీలో చూపించారు. చాలా బాగుందండి సినిమా. మంచి సబ్జెక్టు. ఇటువంటి సబ్జెక్టు ఇట్లా గోమాతను రక్షించాలనే థాట్ మంచిగా వచ్చింది. బాగా కష్టపడ్డాడు హీరో గారు. మంచి యాక్టింగ్ చేశారు. అందరూ బాగా కలిసిపెట్టు బాగా రియాలిటీ అనిపించింది ఫిలిం. ఇటువంటి సినిమాలు బాగా చేయాలి. ముందు గోరక్షగా జరగాలి. గోమాత అర్చ అనేది ఉండొద్దు. మంచి కాన్సెప్ట్ అండి, మంచి సబ్జెక్టు. బాగా కష్టపడ్డాడు హీరో గారు. బాగా చేశారు. మూవీ చాలా బాగుంది. కంటెంట్ మంచి మెసేజ్ ఇచ్చారు. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే రాన్ రస్టిక్ గా విజయ్ అన్న డిఓపి బాగా చూపించారు. అండ్ యాక్టర్స్ కూడా చాలా పెర్ఫార్మ్ బాగా చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కి చాలా వరకు న్యాయం చేశారు యాక్టింగ్ సైడ్. అండ్ మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు చాలా బాగా ఇచ్చారు. చాలా ఆ మ్యూజిక్ తో లేపారు, అంటే మూవీని లేపారు. విజువల్స్ గుడ్, ఎక్స్ట్రాడినరీగా స్క్రీన్ లైక్ స్టోరీ నచ్చింది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్ గా మూవీ మంచి వర్త్ ఉన్న మూవీ. సో అందరూ వాచ్ చేయండి. ఈ వృషభ మూవీ చాలా అద్భుతంగా తీశారు. ఈ మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు చాలా చక్కగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ కామరాజ్ సార్ చాలా అద్భుతంగా ఏమో అనుకున్నాను కానీ చాలా ఒక ఎక్స్ట్రాడినరీగా స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. చాలా అద్భుతంగా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గోమాత రక్షణ లాగా మస్తు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా మంచి కాన్సెప్ట్ అండి సినిమా. ఈ రోజు మన బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి గోవుల మీద ఎస్పెషల్లీ ఇతర టెక్నీషియన్స్ కానీ అండ్ ఇందులో యుఎస్ విజయ్ నా ఫ్రెండ్ కెమెరామెన్, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా షార్ట్ చేసాం. ఈ రోజు నా ఫ్రెండ్ చేసిన ఒక ఫిల్మ్ ఇక్కడ థియేటర్ లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. భయ్యా వృషభ
నిజంగా వేరే లెవెల్ కంటెంట్ అనిపించింది. ఎందుకంటే హిందుత్వాన్ని చెప్పే సినిమాలు చాలా తక్కువ వస్తాయి, బట్ ఈ సినిమా ప్రాపర్గా గోమాత గురించి, గోవధ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేనైతే త్రూ అవుట్ దానిలో లీనమైపోయాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇంకా చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, గోవులు కాపాడండి అని రాజ్యాంగంలోనే కాకుండా భాగవతం కానీ, సరే మన భగవద్గీత కానీ, ఇంకా బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వీటన్నిటిలో మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని వాళ్ళు పర్టికులర్గా తీసుకొని చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇంకోటి మెయిన్గా హీరో జీవన్ గారు అయితే కుమ్మేశారు భయ, వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, లాస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఫ్రమ్ కాంతారా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఇంకా చాలా క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, విలన్ క్యారెక్టర్స్ కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి కంటెంట్ ఇంటెంట్గా నచ్చేస్తుంది అందరికీ. హిందుత్వాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడు డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. సో ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడే వృషభ మూవీ చూశాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒకటే రేంజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనిపించాయి నాకైతే. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ 2 hours 25 minutes సినిమా లోపలే మనం లీలమైపోతామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది స్టోరీ కూడా. అండ్ మెయిన్గా వచ్చేసి పెద్ద స్టార్ హీరో లేడు, పెద్ద స్టార్ హీరోయిన్ లేదని కాదన్న, కంటెంట్ ఈస్ ద కింగ్ అన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అండ్ యూనిక్ కంటెంట్ అన్న. అసలు మన టీఎఫ్ఐకి దొరికిన మంచి కథ అయితే ఈ వృషభ మూవీ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అక్కడంటే మించిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ హీరో గారు ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ మన ఇండస్ట్రీకి కొత్త హీరో గారు వచ్చేసారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ హీరోయిన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక అమ్మాయి ఉంటుంది చిన్న పాప, ఆమె కూడా బాగా చేసింది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్ మూవీ. సో ప్రతి ఒక్క హిందువు అంటే ఒక స్టోరీ పాయింట్ ఉంటుంది, అది ఎప్పుడే రివీల్ చేయొద్దు. ప్రతి ఒక్క హిందువు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా అన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగా తీశారు కూడా. సో మనం పెట్టిన పైసలు వర్త్ అనేలానే ఉంటుంది మూవీ కూడా. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే వృషభ. సో ప్లీజ్ డూ గో ఇన్ థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ.